ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అంటే లెటర్ తెస్తాడు. అంటే కార్డు, లేదంటే ఇన్‌లాండ్ లెటరు, లేదంటే కవరు, లేదా మనీ ఆర్డర్. ఈ నాలుగిటికే పరిమితమైంది. ఆ తర్వాత కాలంలో సర్వీస్ ఏది బ్యాంకింగ్ టైప్‌లో సేవింగ్స్ అకౌంట్స్ పెట్టుకొచ్చేవాళ్ళు. కిట్టి బ్యాంక్ అని పెట్టుకొచ్చేవాళ్ళు. ఇంటి దగ్గరకొచ్చి డబ్బులు తీసుకెళ్ళేటటువంటి విధానమేమో బ్యాంకులు చేస్తున్నప్పుడు, దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి డబ్బులు మనం కట్టేస్తే అందులో సేవింగ్స్ అకౌంట్ పెట్టుంటది. మంచి వడ్డీ వచ్చేది. అలాంటియి జరిగేది. ఆ తర్వాతన ప్రోత్సాహాల్లో ఇప్పుడు పోస్టల్‌కి తగ్గిపోయింది. అందరూ కొరియర్ వైపుకి అడుగులు పెడుతున్నటువంటి వాళ్ళు. దాంతో బ్యాంకింగ్ తరహా సేవల మీదనే సీరియస్ కాన్సంట్రేట్ చేస్తోంది తపాలా శాఖ. పోస్ట్ ఆఫీసుల్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి అంటే ఇప్పటికే ఏటీఎం కార్డులు లాంటి కార్డులు ఇచ్చేసారు. ఇవే కాకుండా యాప్ పెట్టి క్యాష్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ని మార్పులు చేస్తున్నారు. తాజాగా ఆధార్ ఈకేవైసీ ద్వారా ఇక మీద చిన్న మొత్తాల లావాదేవీలకి పేపర్ వర్క్‌ని తప్పించింది పోస్టల్ డిపార్ట్‌మెంట్. ఆధార్ బయోమెట్రిక్ ద్వారానే లావాదేవీలు నిర్వహించుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. 50,000 వరకు డిపాజిట్లు, 20,000 లోపు విత్‌డ్రాలకి నిబంధన వర్తిస్తుంది. జూన్ 22 నుంచి ఈ విధానం తీసుకొచ్చినట్టు తపాలా శాఖ వెల్లడించింది. ఈ సౌకర్యం కేవలం సింగిల్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మైనర్ లేదా జాయింట్ ఖాతాలకు వర్తించదు. పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్‌లో సుకన్య సమృద్ధి యోజన, ఆర్‌డి సేవింగ్స్ ఖాతాదారులకి మీద ఆధార్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఎటువంటి పే ఇన్ స్లిప్ లేకుండా 50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. అట్లాగే ఎటువంటి విత్‌డ్రాయల్ స్లిప్ లేకుండా బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ద్వారా 20,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిపే కస్టమర్లు తప్పనిసరిగా పేపర్ ఆధారిత ప్రక్రియ పూర్తి చేయాలని భవిష్యత్తులో అవి కూడా మార్చొచ్చు.